శాంతి. ఈరోజు మురళి డేటు 29 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మాయా శత్రువు మీ ఎదురుగా ఉన్నాడు. అందువలన తమను తాము చాలా కాపాడుకోవాలి. ఒకవేళ నడుస్తూ మాయలో చిక్కుకుపోయినట్లయితే మీ భాగ్యానికి అడ్డుగీత పడిపోతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యం ఏమిటి? సమాధానము, చదవడం, చదివించడం. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము. మీరు ఈశ్వరీయ మతమును అనుసరిస్తున్నారు. మీరు ఏ అడవిలోకి వెళ్ళరాదు. ఇంటి గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చునే తండ్రిని స్మృతి చెయ్యాలి. అల్ఫ్ మరియు బే, ఈ 2 శబ్దాలలో మీ చదువు మొత్తం వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. ఓం శాంతి. పిల్లలు గుడ్ మార్నింగ్ అని తండ్రి కూడా బ్రహ్మ ద్వారా చెప్పగలరు. కానీ తరువాత పిల్లలు కూడా రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నది తండ్రి మరియు పిల్లల సంబంధము. కొత్తవారు పక్కాగా తయారయ్యేంత వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది చదువు. భగవాను వాచాని కూడా వ్రాసారు. భగవంతుడు నిరాకారుడు. ఎవరికైనా అర్థం చేయించాలి అంటే ఈ బాబా మంచి రీతిగా పక్కా చేయిస్తారు. ఎందుకంటే ఆ వైపున ఉన్నది మాయ యొక్క బలము, ఇక్కడైతే ఆ విషయం లేదు. తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే కల్పం ముందు వారసత్వం తీసుకున్నారో వారు తమంతకు తామే వస్తారు. ఫలానా వారు వెళ్ళిపోరాదు అని, వీరిని పట్టుకోవాలి అని ఇలా కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. ఇక్కడైతే జీవిస్తూ మరణించే విషయం ఉంది. తండ్రి అడాప్ట్ చేసుకుంటారు. ఏదైనా వారసత్వం ఇచ్చేందుకు దత్తత తీసుకుంటారు. పిల్లలు తల్లి తండ్రి వద్దకు వారసత్వం పేరాసతో వస్తారు. ఎప్పుడైనా షావుకార్ల పిల్లలు పేదవారి వద్దకు దత్తత వెళ్తారా? ఇంత సిరి సంపద మొదలైనవన్నీ వదిలి ఎలా వెళ్తారు? షావుకార్లే దత్తత తీసుకుంటారు. బాబా మనకు స్వర్గ సామ్రాజ్యాధికారం ఇస్తారని ఇప్పుడు మీకు తెలుసు. ఎందుకు వారికి చెందిన వారిగా అవ్వము? ప్రతి ఒక్క విషయంలో ఆశ ఉంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత పెద్ద ఆశ ఉంటుంది. అనంతమైన వారసత్వం ఇవ్వడానికి బాబా మనల్ని దత్తత తీసుకున్నారు అనే విషయం కూడా పిల్లలు తెలుసుకున్నారు. 5000 సంవత్సరాల క్రితం వలె మీ అందరినీ మేము అడాప్ట్ చేసుకుంటామని కూడా బాబా చెప్తారు. మీరు కూడా బాబా మేము మీ వారము అని చెప్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీ వారిగా అయ్యాము. ప్రాక్టికల్గా మీరు ఎంతమంది బ్రహ్మకుమారులు? ప్రజాపిత కూడా పేరుగాంచినారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు దేవతలుగా అవ్వలేరు. మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత దేవతలుగా అవ్వాలి. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో మేము రాజ్యం చేస్తాము కనుక ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాల్సి ఉంటుంది. పూర్తి నిశ్చయం లేదు అనుకోండి, తర్వాత వెళ్ళిపోతారు. పడిపోయే పిల్లలు చాలామంది ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమైపోయి ఉంది. మాయా శత్రువు ఎదురుగా నిలబడి ఉంది. అది తన వైపుకు లాగుతూ ఉంటుంది. మాయలో చిక్కుకోవద్దు అని తండ్రి గడియ కూడా పిల్లలను పక్కా చేయిస్తారు. లేకపోతే మీ భాగ్యానికి అడ్డుగీత పడుతుంది. ఇంతకు ముందు ఎప్పుడు కలిశారు అని తండ్రి మాత్రమే కదా అడగగలుగుతారు. ఇంకెవరికి ఇలా అడిగే తెలివి లేదు. తండ్రి చెప్తారు, నేను కూడా మళ్ళీ వినిపించేందుకు రావాల్సి ఉంటుంది. వచ్చి రావణుని జైలు నుంచి విడిపించాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలనే అర్థం చేయిస్తారు. ఇప్పుడు రావణుని రాజ్యం ఉంది. పతిత రాజ్యం అర్ధకల్పము నుండి మొదలైంది.
రావణునికి 10 తలలు, విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. ఏ మనిషి అయితే ఇలా ఉండడు కదా అని బాబా అంటున్నారు. ఇలా ప్రవృత్తి మార్గం చూపించబడుతుంది. ఇది ఎయిమ్ ఆబ్జెక్ట్. విష్ణు ద్వారా పాలన. విష్ణుపురిని కృష్ణపురి అని కూడా అంటారు. శ్రీకృష్ణునికి 2 బాహువులే చూపిస్తారు కదా. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయిస్తారు. అదంతా భక్తి మార్గము. ఇప్పుడైతే మీకు జ్ఞానం ఉంది. మీ ఎయిమ్ ఆబ్జెక్ట్ నరుడి నుండి నారాయణుడుగా తయారవ్వడం. జీవన్ముక్తిని ప్రాప్తి చేయించేందుకు ఇది గీతా పాఠశాల. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి అడుగుతారు, జ్ఞాన యజ్ఞము శ్రీకృష్ణునిదా శివునిదా? శివుణ్ణి పరమాత్మ అంటారు, శంకరుణ్ణి దేవాత్మ అని అంటారు. వాళ్ళు శివుణ్ణి శంకరుణ్ణి కలిపేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించాను. పిల్లలైన మీరు బాబ్ దాదా అని అంటారు. వాళ్ళు శివశంకర అంటారు. జ్ఞానసాగరుడైతే ఒక్కరే. జ్ఞానము ద్వారా బ్రహ్మయే విష్ణువుగా అవుతాడని ఇప్పుడు మీకు తెలుసు. చిత్రం కూడా ఖచ్చితంగా తయారు చేస్తారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు అంటారు. అయితే దీని అర్థమును ఎవరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మ చేతికి శాస్త్రాలు ఇచ్చారు. శాస్త్రాల సారం ఇప్పుడు తండ్రి కూర్చుని వినిపిస్తారా లేక బ్రహ్మ వినిపిస్తారా? వీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. మిగతా చిత్రాలు ఎన్ని తయారయ్యాయి? అవేమీ యథార్థం కాదు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మనుష్యులు ఎవ్వరూ కూడా 8, 10 భుజాలు కలవారు ఉండరు. ఇది కేవలం పవిత్ర మార్గం చూపిస్తుంది. రావణుని గురించి కూడా అర్థం చెప్పారు. అర్ధకల్పము రావణ రాజ్యము రాత్రి, అర్ధకల్పం రామరాజ్యము పగలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు కదా. మీరందరూ కూడా ఒక్క తండ్రికి పిల్లలు. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తారు. ఇంకా మీకు రాజయోగం నేర్పిస్తారు. తప్పకుండా సంగమయుగంలోనే రాజయోగం నేర్పిస్తారు. ద్వాపరంలో గీత వినిపించారు. ఇదైతే తప్పు. తండ్రి సత్యం చెప్తారు. చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారము శ్రీకృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మకు శ్వేత వస్త్రాలే చూస్తారు. శివబాబా అయితే బిందువు. బిందువు సాక్షాత్కారం అయినా కానీ ఏమీ అర్థం చేసుకోలేరు కదా. మీరు చెప్తారు మనం ఆత్మలము. ఇప్పుడు ఆత్మను ఎవరు చూశారు? ఎవ్వరూ చూడలేదు. అది బిందువు. కానీ అర్థం చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనతో ఎవరి పూజ చేస్తారో వారికి అది సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ మరొక రూపం చూశారు అనుకోండి, తికమక పడతారు. హనుమంతుని పూజ చేస్తే వారికి హనుమంతుడే కనిపిస్తాడు. గణేశుని పూజారికి గణేశుడే కనిపిస్తాడు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేశాను అంటే వజ్ర వైడూర్యాల మహళ్ళు ఉండేవి, లెక్కలేనంత ధనం ఉండేది. ఇప్పుడు మీరు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలైపోయారు, బిచ్చం ఎత్తుకుంటున్నారు. తండ్రి కనుక అనగలరు కదా. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి వచ్చారు, మళ్ళీ మేము విశ్వానికి యజమానిగా అవుతాము. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. ప్రతి ఒక్కరూ డ్రామాలో పాత్రను అభినయిస్తూనే ఉన్నారు. ఎవరైనా ఒక శరీరం వదిలి వెళ్ళి మరొకటి తీసుకుంటారు. మరి దీనిలో ఏడ్చే అవసరం ఏముంది? సత్యయుగంలో అయితే ఎవ్వరూ ఏడవరు. ఇప్పుడు మీరు మోహాజీత్గా తయారవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు మోహాజీత్ రాజులు. స్వర్గంలో మోహం అనేది ఉండదు.
తండ్రి అనేక ప్రకారాల విషయాలు అర్థం చేస్తూ ఉంటారు. తండ్రి నిరాకారులు, మనుష్యులు వారిని నామరూపాలకు అతీతులు అని అంటారు. కానీ నామరూపాల నుండి అతీతంగా ఏ వస్తువు ఉండదు కదా. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి నామరూపాలు ఉన్నాయి కదా. లింగాన్ని శివ్ పరమాత్మ, శివ్ బాబా అని కూడా అంటారు. బాబా అయితే ఖచ్చితంగా ఉన్నారు కదా. బాబాకి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుని నిరాకార ఆత్మలే బాబా అని అంటూ ఉంటారు. మందిరాలకు వెళ్తే వారినే శివ్ బాబా అని అంటారు. తర్వాత ఇంటికి వచ్చి తండ్రిని కూడా బాబా అని అంటారు. అసలు అర్థమే తెలుసుకోరు. మనం వారిని శివ్ బాబా అని ఎందుకు అంటాము? తండ్రి అత్యంత గొప్ప చదువు 2 పదాలతో చదివిస్తారు, అల్ఫ్ మరియు బే. అల్ఫ్ను స్మృతి చేస్తే బే రాజ్యం మీదవుతుంది. ఇది పెద్ద భారీ పరీక్ష. మనుషులు పెద్ద పరీక్షలు పాస్ అయితే మునుపటి చదువు గుర్తుండదు. చదువుతూ చదువుతూ చివరికి సారం బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మీరు చదువుతూ వచ్చారు, చివరిలో మళ్ళీ తండ్రి చెప్తారు మన్మనాభవ. అప్పుడు దేహ అభిమానం తెగిపోతుంది. ఈ మన్మనాభవ అలవాటైనట్లయితే చివరిలో కూడా తండ్రి మరియు వారసత్వం గుర్తుంటుంది. ముఖ్యమైనది ఇదే, ఎంత సహజమో. ఆ చదువులో కూడా ఇప్పుడు ఏమేమి చదువుతారో తెలియదు. రాజు ఎలా ఉంటారో అలా తమ ఆచారాలను నడిపిస్తారు. ముందు మణుగులు, సేర్లు, పావుల లెక్క నడుస్తూ ఉండేది. ఇప్పుడు కిలో మొదలైనవి. ఏమేమి వెలువడ్డాయో చూడండి. ఎన్ని వేర్వేరు ప్రాంతాలు అయిపోయాయి. ఢిల్లీలో ఏ వస్తువైతే సేరు 1 రూపాయి ఉందో అది బొంబేలో సేరు 2 రూపాయలకు దొరుకుతుంది. ఎందుకంటే ప్రాంతాలు వేరువేరు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు, మేము మా ప్రాంతాన్ని ఆకలితో చంపేయము అని. ఎన్ని పోట్లాటలు మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. ఎంత గందరగోళం ఉంది. భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది. తరువాత 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఇన్సాల్వెంట్గా తయారైంది. వజ్ర సమానమైన జన్మ పనికి రాని గవ్వగా అయిపోయింది అని అంటారు. తండ్రి చెప్తారు, మీరు గవ్వల వెనుక ఎందుకు పడతారు? ఇప్పుడు కేవలం తండ్రి నుండి వారసత్వం తీసుకోండి, పావనముగా అవ్వండి. ఓ పతిత పావన రండి, పావనం చెయ్యండి అని పిలుస్తారు. మరి దీనితో మీరు పావనంగా ఉండేవారు అని రుజువవుతుంది. ఇప్పుడైతే పావనముగా లేరు. ఇప్పుడు ఉన్నది కలియుగము. తండ్రి చెప్తారు, నేను పావన ప్రపంచాన్ని తయారు చెయ్యాలి అంటే పతిత ప్రపంచాన్ని తప్పకుండా వినాశనం చెయ్యాలి. అందువలన ఇది మహాభారత భారీ యుద్ధం అయ్యింది. ఈ రుద్రజ్ఞాన యజ్ఞముతో ఆ మహాభారత యుద్ధము అనే అగ్ని ప్రజ్వలితం అవుతుంది. డ్రామాలో వినాశనం అవ్వడం కూడా నిశ్చితమైపోయి ఉంది కదా. మొట్టమొదట బాబాకు పెద్ద సామ్రాజ్యం దొరుకుతుంది అని సాక్షాత్కారమైంది. చాలా సంతోషం కలిగింది. తర్వాత వినాశనం సాక్షాత్కారమైంది. మన్మనాభవ, మధ్యాజీభవ, ఇవి గీతలోని పదాలు. గీతలోని కొన్ని పదాలు సరిగా ఉన్నాయి. తండ్రి కూడా చెప్తారు, మీకు ఈ జ్ఞానం వినిపిస్తాను, ఇది తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని ఎవరికీ తెలియదు. ఇంకా ఏ ధర్మము లేదు. ఆ సమయంలో జనసంఖ్య ఎంత కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉందో చూడండి. ఈ చేంజ్ రావాల్సి ఉంది. వినాశనం కూడా తప్పకుండా జరగాలి. మహాభారత యుద్ధం కూడా ఉంది. భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు. కనుక శివ జయంతి జరుపుతారు. అయితే శివబాబా వచ్చి ఏం చేశారు అది కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. గీతతో శ్రీకృష్ణుని ఆత్మకు రాజరికం లభించింది.
గీతను మాతాపిత అని అంటారు. దానితో మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. అందువలన చిత్రంలో కూడా శ్రీకృష్ణుడు గీత వినిపించాడు అని చూపించారు. శ్రీకృష్ణుడు గీతా జ్ఞానంతో రాజయోగం నేర్చుకుని ఇలా అయ్యాడు. రేపు మళ్ళీ శ్రీకృష్ణుడు ఉంటాడు. వారు తరువాత శివబాబాకు బదులు శ్రీకృష్ణుని పేరు వేసేశారు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరైనా పనికి మాలిన విషయాలు వినిపించి మమ్మల్ని పడవేయరాదు అని మీ లోపల పక్కా నిశ్చయం చేసుకోండి. చాలా విషయాలు అడుగుతారు. వికారాలు లేకుండా అసలు సృష్టి ఎలా నడుస్తుంది, ఇది ఎలా అవుతుంది? అరే, అది నిర్వికారి ప్రపంచం అని మీరే స్వయంగా చెప్తారు. సంపూర్ణ నిర్వికారి అని చెప్తారు కదా. మరి వికారాల విషయం ఎలా ఉండగలదు? అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజపదవి లభిస్తుంది అని మీరు తెలుసుకున్నారు. మరి ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? ఇదంతా పతిత ప్రపంచము. అక్కడ భక్తి మార్గంలో కుంభమేళాకు చూడండి, ఎంతమంది వస్తారు, ఎన్ని లక్షల మంది వెళ్తారు. అక్కడ ఒక గుప్త నది ఉంది అని చెప్తారు. నది ఎక్కడైనా గుప్తంగా ఉండగలదా? ఇక్కడ కూడా గోముఖమును తయారు చేశారు. గంగ ఎక్కడికి వస్తుంది అని చెప్తారు. అరే, గంగ తన త్రోవన తాను సముద్రంలోకి వెళ్తుంది. ఇక్కడ మీ వద్దకు పర్వతం మీదకి వస్తుందా? భక్తి మార్గంలో ఎన్ని దెబ్బలు! భక్తి, జ్ఞానము, తర్వాత వైరాగ్యము. ఒకటి హద్దు వైరాగ్యము, రెండవది అనంతమైన వైరాగ్యము. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవిలో ఉంటారు. ఇక్కడ ఆ మాట లేదు. మీరు బుద్ధితో పాత ప్రపంచం మొత్తాన్ని సన్యసిస్తారు. రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యం ఒకటి చదవడము, రెండవది చదివించడము. ఇప్పుడు రాజయోగం ఏదో అడవిలో ఎంత మాత్రం నేర్పబడదు. ఇది స్కూలు, దీని యొక్క శాఖలు కూడా వెలువడుతూ ఉంటాయి. పిల్లలైన మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. శివబాబా నుండి చదువుకున్న బ్రాహ్మణీలు నేర్పిస్తారు. ఒక్క శివబాబా కూర్చుని అందరినీ చదివించరు. అయితే ఇది పాండవ గవర్నమెంటు, మీరు ఈశ్వరీయ మతంలో ఉన్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చుని ఉన్నారు. బయటైతే అనేక హంగామాలు నడుస్తున్నాయి. తండ్రి చెప్తారు, పంచ వికారాల దానమిచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది. నా వారీగా అవ్వండి, నేను మీ కోరికలన్నీ పూర్తి చేస్తాను. పిల్లలైన మీకు తెలుసు, ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తాము. ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది. పిల్లలు వినాశనాన్ని కూడా సాక్షాత్కారం చేసుకున్నారు. ఇప్పుడు టైము చాలా కొద్దిగా ఉంది. అందువలన స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. తరువాత చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి వారసత్వానికి పూర్తి అధికారాన్ని తీసుకోవాలి అంటే జీవిస్తూ కూడా మరణించాలి. అడాప్ట్ అవ్వాలి అంటే దత్తత అవ్వాలి. ఎప్పుడూ కూడా మీ ఉన్నతమైన భాగ్యానికి మీరు అడ్డుగీత గీసుకోకూడదు. సెకండ్ పాయింట్, ఏవైనా వ్యర్థమైన విషయాలు విని సంశయములోకి రాకూడదు. నిశ్చయము కొద్దిగా కూడా కదిలిపోకూడదు. ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది కనుక దీనితో మీ బుద్ధి యోగాన్ని తొలగించాలి. ఈరోజు వరదానము, సమయ ప్రమాణముగా తమ భాగ్యాన్ని స్మరణ చేస్తూ సంతోషం మరియు ప్రాప్తులతో నిండుగా తయారయ్యే స్మృతి స్వరూప భవ. సారాంశము,
భక్తిలో స్మృతి స్వరూప ఆత్మలైన మీ స్మృతి చిహ్న రూపంలో భక్తులు ఇప్పటి వరకు మీ ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేస్తూ అలౌకిక అనుభవాలలో మైమరిచిపోతారు. కనుక మీరు మీ ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలను ప్రాప్తించుకుని ఉంటారు? కేవలం ఎలాంటి సమయమో ఎలాంటి కర్మలో అలాంటి స్వరూప స్మృతిని ఎమర్జ్ రూపంలో అనుభవం చేసినట్లయితే చాలా విచిత్రమైన సంతోషము, విచిత్రమైనటువంటి ప్రాప్తుల భండారములాగా అయిపోతారు. అంతేకాదు, పొందాలనుకున్నది పొందేశాము అనే పాట తనంతకు తానే హృదయం నుండి వెలువడుతుంది. స్లోగన్: నెంబర్ 1లోకి రావాలి అంటే కేవలం బ్రహ్మాబాబా అడుగుపైన అడుగు వేస్తూ నడవండి. అచ్చా. ఓం శాంతి.